కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో రైతు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్మిక కౌలు రైతుల సంఘాలు దేశవ్యాప్తంగా జైలు బారో పిలుపు మేరకు తాళ్లరేవులో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి స్థానిక పోస్టాఫీస్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా టేకుమూడి ఈశ్వర్రావు మాట్లాడుతూ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, అదనంగా ఎరువులపై ధరలు పెంచుతున్నారని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉపాధి హామీ కూలీలకు 700 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కామెడీ శ్రీనివాస్, అదృష్ట దీపుడు, కోడి భాస్కర్ రావు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కార్మికులు, స్కూల్ వర్కర్లు, ఉపాధి కూలీలు, కౌలు రైతులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టం వచ్చే విధంగా లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చి 10 గంటలు పెంచి జీతాలు పెంచకుండా చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ఉపాధి హామీలో పద్ధతులు ఇచ్చేవారు పనులు చెప్పలేదు, వాళ్ళకి వేతనాలు ఇవ్వలేదు, వేతనాలు పెంచలేదు. స్కూల్ వర్కర్లు ముఖ్యంగా యానిమేటర్స్, అంగన్వాడీ, ఆశా వీళ్ళందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు స్పందించలేదు. అలాగే కౌలు రైతులు గుర్తింపులు ఇవ్వాలి, వాళ్ళకి రుణాలు ఇవ్వాలని రూల్ ఉన్నా సరే ఇప్పటివరకు వారికి సరైనటువంటి పద్ధతిలో రుణాలు అందడం లేదు. అన్ని వర్గాల ప్రజలకు ఈ రకమైన ఇబ్బందులు కలిగేస్తున్నారు. కాబట్టి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఈ మొత్తం అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 రూపాయల్లో దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, స్కీమ్ వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం అందరూ కూడా కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమం చాలా చోట్ల రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల జైలు బలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మన తాళ్లరేవులో రాస్తారోకో చేసి అధికారులకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు మనం డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ దేశంలో గత 10 సంవత్సరాల కాలం నుండి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా జీతాలు పెంచాలని పెరిగిన ధరలకు అనుగుణంగా అనేక ఉద్యమాలు చేస్తున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదు. అలాగే రైతుల యొక్క పంటలకు గిట్టుబాటు ధర కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీని బాగా అమలు చేసి ఎక్కువ రోజులు పని చెప్పాలని, వేతనాలు పెంచాలని ఒక పక్క వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవేవి పట్టనట్లుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జీతాలు పెంచుకుంటూ ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా లక్షలాది రూపాయలు జీతాలు పెంచుకుంటున్నారు తప్ప ఈ కష్టజీవులను, ఈ పునాది వర్గాలని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా ఏమైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఇందులో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఒక 10 రోజుల కాలంలో కానీ ఈ యొక్క కార్మికుల సమస్యల మీద స్పందించకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు టేకుమూడి ఈశ్వర్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మన తాళ్లరేవు మండలంలో కూడా ఈ జైలు బారో కార్యక్రమానికి సంబంధించి మనం రాస్తారోకో చేస్తూ ఉన్నాం. అంతేకాదు అధికారులకు వినతి పత్రం కూడా ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తిండి పెడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులను ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మొన్నే ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. ఒక కేజీ సుమారు 12 రూపాయలు పెంచారు. అలాగే ధాన్యం ధర కూడా పెంచారు. కేజీకి సుమారు 72 పైసలు మాత్రమే పెంచారు. ధాన్యం ఏమో 72 పైసలు పెంచారు కేజీకి. ఎరువులకు మాత్రం 12 రూపాయలు పెంచారు. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తి అంతా కూడా, వ్యవసాయంలో పెట్టుబడి అంతా కూడా పెరిగిపోతూ ఉన్నది. ఒక పక్కనే గ్యాసు, ఎరువుల ధరలు, అలాగే డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల మొత్తం కూడా వ్యవసాయ ఖర్చు కూడా పెరిగిపోతూ ఉన్నది. అందుచేత కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా గ్యారంటీ మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పోటీ పడి ప్రజలపై అనేక బాధలు మోపుతూ అనేక పన్నులు వేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అన్ని ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని
నిలవరించే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి లేదు. అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో ఈ స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా పనిభారం పెరిగిపోతా ఉన్నది. వాళ్ళు ఆందోళనకు గురవుతా ఉన్నారు. అందరికీ కూడా గతంలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా స్కీమ్ వర్కర్లుగా మేము కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో మరి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయమని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకుండా మరి వారికి అనేక యాప్లు ఇచ్చి అనేక ఇబ్బందులు పెడుతూ యాప్లతో అన్ని పనిభారం పెరుగుతూ ఉంది, కానీ జీతం మాత్రం పెరగట్లేదు. పెరిగే ధరలకు అనుగుణంగా మా యొక్క జీతాలు కూడా పెంచమని, అలాగే మరి యాప్ల నుంచి మా యాప్ల ద్వారా చేసే పని ఒత్తిడిని తగ్గించమని, మరి యాప్ల వల్ల మా యొక్క పని గంటలు ఏదైతే మాకు రాజ్యాంగం కల్పించిన పని గంటలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళు మరి ఉపయోగించుకుంటూ రాత్రిగా పగలనక పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మరి స్కీమ్ వర్కర్గా ఉన్నటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో వారికి కూడా వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని ఈ రోజు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో స్కీమ్ వర్కర్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ అటువంటి స్కీమ్ వర్కర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ CITU BOA సంఘం జిల్లా కార్యదర్శి, నా పేరు K. ఈశ్వరిపై.